హలో, ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకుందాం. ప్రేమగల మా తండ్రి దేవ, ఈ రాత్రి సమయంలో, ఈ చలిలో, ఈ మంచులో మీ పిల్లలకు మీరు ఏం చెప్పాలనుకున్నారో అవన్నీ రాశారు. అవి మీ పిల్లలు తెలుసుకొని, నాయన, ప్రపంచంలో ఎవ్వరికీ తెలియనిది బైబిల్లోనే ఉందా, దేవుడే చెప్పాడా, ఇది రహస్యమా అని మీ పిల్లలు ఈ రాత్రి అనేకులకు రహస్యం తెలుసని, దీని గురించి మీకు తెలుసా అని ప్రసంగం విని ప్రశ్నలు అడిగి అనేకులకు మీ రహస్యాలు చెప్పగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్లో దేవుడు రాయించినటువంటి అనేక సంగతులు ఇవి లోకాధికారులలో ఎవనికి తెలియదు, శాస్త్రవేత్తలకు తెలియదు, జ్ఞానులకు తెలియదు, పండితులకు తెలియదు, తర్కవాదులకు తెలియదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మానవుడికి తెలియని సంగతులే దేవుడు బైబిల్లో మాత్రమే దేవుడు రాశాడు అని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నానండి. నిన్నొక సంగతి విన్నారు, ఎవరికి తెలియదండి. అది ఈరోజు ఒక సంగతి వింటారు, ఇది ఎవరికి తెలియదండి. రేపు ఒక సంగతి చెబుతాను, ఎవరికి తెలియదు. అది ఈరోజే చెప్దాం అనుకున్నా కానీ జస్ట్ మార్చుకున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు రాయించినటువంటి బైబిల్ ఇది చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. ఇందులో ప్రతిదీ రహస్యమే. సృష్టి ఎలా పుట్టింది, శాస్త్రవేత్తలను అడగండి. బిగ్ బ్యాంగ్ వలన పుట్టింది అంటాడు, దేవుడు చేసాడండు. ఎంత బుద్ధి లేదో. జంతువులు ఎలా పుట్టాయనండి, వాటికవే పుట్టాయి అంటాడు, దేవుడు చేశాడనడు. ఎంత పిచ్చోడాడు. మానవుడు ఎలా పుట్టాడంటే కోతి నుండి పుట్టాడంటాడు. ఎంత సిగ్గు లేదండి. వాడి కోతి, వాడి నాన్న కోతి, వాడి ముత్తాత కోతి, వాళ్ళ ప్రారంభ తండ్రి ఎవరట? కోతి. సిగ్గు లేదా నీకు? ఆ మాత్రం తెలీదా? నువ్వు నిన్నెవరు చేశారో తెలీదా? ప్రకృతి ఎలా పుట్టిందో తెలియదు, అది రహస్యం నీకు. జంతువులు ఎలా పుట్టాయో తెలియదు, అది రహస్యం నీకు. నువ్వెలా పుట్టావో అది నీకు తెలియదు, రహస్యం నీకు. నీకేం తెలుసు? ఏమీ తెలీదు నీకేమీ తెలీదు. తెలుసుకోవాలనుకుంటే అది బైబిల్ దగ్గరకే రావాలి. రహస్యాలు, మర్మములు బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. రహస్యాలు చెప్పాలంటే దేవుడే చెప్పగలడు. నువ్వేం చెప్పగలవు? లోకానికి ఏమీ తెలియదండి. తెలుసా సంగతి? ఊతినే గెడ్డలు మీసాలు పెంచుకోవడం తప్ప అవి కట్ చేసుకోవడమే తెలియక పిచ్చోళ్ళుగా శాస్త్రవేత్తలందరూ కూడా ల్యాబుల్లో అలాగ పరిశోధన చేస్తున్నారండి. శాస్త్రవేత్తలంటే ఏదో పెద్ద తెలుసు అనుకుంటున్నారు మీరు. ఉత్తనే ప్రపంచంలో శాస్త్రవేత్త అంత ఎర్రోడు ఎవ్వడు లేడండి. ఒక అతను గదిలోకి వెళ్ళాడట. గదిలోకి వెళ్ళి పరిశోధన చేస్తున్నాడట. ఒక 5-10 సంవత్సరాలు పరిశోధన చేసి టోటల్గా రూమ్ అంతా లాక్ చేసిందట.
ఎవడు మరి లోనకి రాడట, వీడొక్కడే లోనకి వెళ్తాడట. ఒకరోజు ఇతను తాళం వేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత వచ్చి తలుపు తీసేసరికి లోన ఒక వెంట్రుక ఉందట. ఈ వెంట్రుక ఎలా ఇందులోనికి వచ్చింది? నేను అన్ని తాళాలు వేసేసిన తర్వాత ఎవడు ఇందులోనికి వచ్చాడు? ఇంకా లాభం లేదు, మనం వెంట్రుక మీద పరిశోధన ప్రారంభించాలనుకున్నాడట. 10 సంవత్సరాలు వెంట్రుక మీద ప్రారంభించాడట. పరిశోధించి 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 ఎవడు వీడు? చిరంజీవా, బాలకృష్ణ, నాగార్జున, చంద్రబాబు నాయుడు గారు వచ్చారా? ఎవరు వచ్చారు? ఎవరిదో తెలుసా? వెంట్రుక అని 10 సంవత్సరాల తర్వాత చెప్పాడట. ఏమని? ఈ వెంట్రుక నాదే. ఓరి పిచ్చోడా, 10 సంవత్సరాలు వెంట్రుక మీద సిగ్గులేదురా నీకు? దాని మీద పరిశోధన అంటే శాస్త్రవేత్తల పరిశోధనలు ఎలా ఉన్నాయో చూడండి. అందుకేనండి బైబిల్ తెలిసినటువంటి మీ ముందు ప్రపంచంలో ఎవరైనా బుర్ర కిందకి కాలు మీదకి పెట్టవలసిందేనండి. ఎందుకంటే ఈనాటికి తెలియని ఎన్నో రహస్యాలు అది ఒక్క మీరు మాత్రమే చెప్పగలరండి. యోబు గ్రంథం 9:3 చూడండి ఒకసారి. యోబు గ్రంథం 9:3 చూడండి. వాడు ఎవడాడు? ఆడే. ఎవడు వాడు? సైంటిస్ట్. వాడు ఆయనతో యాజ్యమాడ గోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనాను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. క్రైస్తవులారా, దేవుడు చెప్పేశాడు, 1000 ప్రశ్నలలో ఒక్కదానికి కూడా వాడు సమాధానం చెప్పలేడట. 1000 ప్రశ్నలు అడిగితే ఒక్కటి చెప్పలేడట. నిజమేనా? చెప్పలేడు. దేవుడు అంటున్నాడండి, ఆ దేవుడు ఏ ప్రశ్నలు అడుగుతాడు? ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు? 1000 ప్రశ్నలు అడుగుతానన్నాడు. మరి ఆ 1000 ప్రశ్నల్లో ఒక ప్రశ్నైనా నీకు తెలుసా? 2 ప్రశ్నలైనా తెలుసా? 3 ప్రశ్నలైనా తెలుసా? మరి అవి తెలుసుకోవాలంటే అది దేవుడు బైబిల్లోనే రాయించాడు. వ్రాయబడినటువంటి ఈ మాటలన్నీ నువ్వు జాగ్రత్తగా చదువుకొని లోకాన్ని ప్రశ్నించు. తలతిక్క ప్రశ్నలు కాదు, అందమైన మనిషి ఆలోచించే తిన్నగున్నటువంటి ఒక మంచి ప్రశ్న అడుగు. ఈనాటికి తెలియని ఒకనాటి రహస్యం, ఈనాటికి ప్రపంచంలో ఎవడికి తెలియని ఒక రహస్యం నేను చెప్తాను. అదేంటో తెలుసా? చెప్పమంటారా? మీరందరూ రాత్ర ఎందుకు 10-12 గంటల సేపు పడుకుంటున్నారు? మనిషికి నిద్ర ఎందుకు ఎక్కువ వస్తుంది? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. మనిషికి నిద్ర ఎందుకు ఎక్కువ వస్తుంది? ఇప్పుడు మీటింగ్ అయిపోగానే పడుకుంటారు, 10 గంటలకు అయిపోద్ది. 11, 12, 1 గంట, 2, 3, 4, 5, 6 గంటకు లేచేసరికి ఎంతసేపు పడుకున్నావు? 8 గంటలు. అదే మీటింగ్కి రాలేని వారు ఈ మంచులో ఎప్పుడు పడుకొని ఉంటారు? అందులో మీ ఈస్ట్ వెస్ట్ చాలా తొందరగా పడుకుని పోతారు. 8 గంటలు పడుకున్నారనుకోండి, 8, 9, 10, 11, 1 గంట, 2, 3, 4, 5, 6, 10 గంటలు. ఎందుకు 10 గంటల సేపు నీకు నిద్ర వస్తుంది? శాస్త్రవేత్త చెప్పగలడా? డాక్టర్స్ చెప్పగలరా? ఈ ఊరిలో ఉన్నటువంటి ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి
రేపు డాక్టర్ గారు నేను ఎందుకండి 10 గంటల సేపు పడుకుంటున్నాను, నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అని మీరు వెళ్ళి అడగండి. ప్రతి వాడు హ్యాండ్సప్ అంటాడంతే, చేతులు ఎత్తేస్తాడు, మాకు తెలియదండి. ఇగో చూడండి, తిరుగుతున్నా చూడండి, దోమలు అస్సలు పడుకోవండి. అవన్నీ పడుకోవేటండి, అవి నిద్ర రాదా? దోమలకెందుకు రాత్రులు నిద్రలు లేదు? రెండో ప్రశ్న, చచ్చిపోతారు శాస్త్రవేత్తలు. ఈస్ట్ గోదావరిలో ఉన్నోళ్ళైనా నేను బాగా మేధావిని, నేను మహా పండితుడిని అనుకున్నాడుకు దోమ ఎందుకు పడుకోదనండి నీ అంతసేపు. ఒక ఆవు దగ్గరికి వెళ్ళండి, రాత్రికి ఎలాగుంటుందండి, శుభ్రంగా చలికి దుప్పట కప్పుకొని రగ్గేసుకొని అది పడుకోదు. అది ఎలా ఉంటుంది? అది ఫుల్ స్టాండింగ్. బస్సు ప్రయాణంలో అప్పుడప్పుడు అంటాం మనం, ఏమని, అబ్బా స్టాండింగ్ నాయన, సీట్ లేదంటాం. దానికి సీట్ ఉన్నా పడుకోదు, ప్రతిరోజు స్టాండింగే. అది ఏంటండి, నిలబడే ఉంటుంది ఏంటండి రాత్రంతాను. పోనీ ఒకవేళ పడుకుంది అనుకోండి, జస్ట్ ఇలా చేరబడింది అనుకోండి, ఒక కన్నుతో మాత్రం ఒకసారి ఇలా చూసి ఇలా కన్ను మూస్తుంటుంది. అదే నువ్వు కానీ దగ్గరికి వెళ్ళేవనుకో, అంతేనండి, దడేలు మళ్ళీ లెగిసిపోద్ది, తోక ఆడిస్తుంటుంది, కళ్ళు ఊపుతుంటుంది, పడుకోదేటది నీలా. ఎందుకు పడుకోదు ఆవు? నీ అంత నిద్ర ఎందుకు లేదు దానికి? చెప్పలేవు నువ్వు. నీ అంత నిద్ర ఎందుకు లేదు దోమకి? చెప్పలేవు. మీటింగ్ అయిపోగానే మీకు ఎదురయ్యేవి ఏంటి తెలుసా? కుక్కలండి. చూడండి, ఇంకా కుక్కలు చూడాలండి, వీధి నిండా కుక్కలు, ఇంకా అరుపులే అరుపులు. మీరు వెళ్ళిపోయి ఇంట్లో పడుకున్నంత వరకు ఇవి అరవడం ఆపవు. ఏమర్రా మీకు నిద్ర రాదా అంటే, మీ ఎంత నిద్ర రాదు, నీ అంత గురక పెట్టి నిద్రపోవు, నీలా గంటల గంటలు పడుకోవు. నువ్వు పడుకున్నంతసేపు అవి పడుకుంటున్నాయా? చెప్పండి. మీరందరూ ఈరోజు ఆలోచించాలి, ఎందుకు జంతువులు పడుకోవు? మీ అంతసేపు ఎందుకు పడుకోవడం లేదు? ఎవరు చెప్పగలరండి? ఏ శాస్త్రవేత్తకు చేత కాదు. కారణం, దేవుడు అడిగే ప్రశ్నలు అంత పవర్ఫుల్ క్వశ్చన్స్ అవి. నేను ప్రశ్న వేయదును, వాడు నాకు సమాధానం చెప్పగలడేమో. నువ్వు పడుకున్నంత ఎందుకురా ఆవు పడుకోవడం లేదు? నువ్వు పడుకున్నంతసేపు ఎందుకు మేక పడుకోవడం లేదు? నువ్వు పడుకున్నంతసేపు ఎందుకు కుక్క పడుకోవడం లేదు? నువ్వు పడుకున్నంతసేపు ఎందుకు పక్షి పడుకోవడం లేదు? ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళేసరికి పడుకొని ఉంటారు, అందరినీ మెల్లిగా చెవులో అమ్మా అని అనండి, అస్సలు లేకదు. నానా నానా చూడండి అంటున్నారు. ఈయన తలుపు కొట్టి వెంటనే లేచిపోతారు. ఆ పిల్లలు వచ్చారు అనుకోరు, కొట్టి కొట్టి గెడలు ఇరిగిపోయి బెల్లు కొడితే అప్పుడు ఒక 5-10 నిమిషాలకు లేస్తారండి. అదే ఆవు దగ్గరికి ఒక కుక్క దగ్గరికి వచ్చి బెల్ల కొట్టండి, టక్క లేచిపోద్ది. అదెందుకు లేచిపోతుంది? లేచింది, నిద్ర లేచింది, ఇదెందుకు లేచిపోయింది? ఎందుకు అది పడుకుంటుంది? నువ్వెందుకు వెంటనే దానిలాంటి నిద్ర ప్రపంచములో మనిషికి లేదండి. అందుకే అంటారు కోడిని ఏమంటారు? కోడి నిద్రట. కోడి నిద్ర అంటే కోడి కునుకు. కోడి 3 గంటలకు కుక్కరొక్కో, మళ్ళా 4 గంటలకు కుక్కరొక్కో, 5 గంటలకు కుక్కరొక్కో. ఏటి 3 సార్లు కోస్తుంది, ఏటి పడుకోదేటిది? కోడి కోతది, కోడి నిద్రది. నీది కోడి నిద్ర కాదు, మనిషి నిద్ర. ఎందుకు నిద్రపోతున్నావు ఎక్కువసేపు? ప్రియమైన దేవుని పిల్లారా, నీకెందుకు అంత నిద్ర ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? దానికి లేని నిద్ర నీకే ఎందుకు రావాలి? ఎవరు చెప్పగలరు ఈ రహస్యం?
ఈనాటికి తెలియని ఒకనాటి రహస్యం. ప్రపంచ ప్రజలందరూ ఎందుకు పడుకుంటున్నారు? గంటల గంటలు ఎందుకు పడుకుంటున్నారు? ఎందుకు అంతసేపు పడుకుంటున్నారు? నీలాంటి నిద్ర ఎందుకు జీవరాశులకు లేవు? మానవుడు ఎక్కడ నుండి వచ్చాడంటున్నాడు డార్విన్? కోతి నుండట. అడుగుతున్నాను శాస్త్రవేత్తలకు, నువ్వు పడుకున్నంత కోతి పడుకుంటుందా? చెప్పాలి. నువ్వు దాని నుండే వచ్చావు కదా. దానికి తమ్ముడు, అది నీకు అన్న, తల్లి, తండ్రి అనుకో. నువ్వు పడుకున్నంత కోతి ఎందుకు పడుకోదు? ఈ ప్రశ్నకే శాస్త్రవేత్తలు అందరూ పరిగెత్తి పారిపోవాలంటే ఈ తాటిపాక నుండి. ఎవడైనానండి, ఎవడైనా అడగండి. ఇలాంటి ప్రశ్నలు కానీ పడుకున్నోడిని లేపితే ఆడికి మరి నిద్ర రాదండి. మీకే నిద్ర వదిలేసి ఉంటుంది. ఇప్పటికే మీకే మతిపోయి చలి వదిలేసి ఇంకా చలి వదిలితే చూడండి, అదిరిపోద్ది. ఏమండి, ఒక కోతి, ఈ కోతి నుండే మానవుడు వచ్చాడు అని చెప్తున్నప్పుడు ఈ శాస్త్రవేత్తలకు బుర్ర లేదా? ఒరే, రాత్రి అయిపోగానే నేను పడుకుంటున్నాను రా, నేను పడుకున్నంతసేపు ఇది పడుకోవడం లేదు. ఆ చెట్టు మీద గెంతి, ఈ చెట్టు మీద గొంతి, తోకను కదుపుకొని రకరకాల వేషాలు వేసుకొని విన్యాసాలు చేస్తుంది ఇది. దానిలాగా ఒకవేళ దాని నుండే నేను ఒకవేళ వస్తే దానికి ఎందుకు నిద్ర లేదు? అయితే నేను కోతి నుండి రాలేదన్నమాట. అయితే నేను కోతి నుండి రాలేదు అని శాస్త్రవేత్త నేటి వరకు వాడు ఎక్కడి నుండి వచ్చాడో చెప్పలేకపోయాడంటే, రహస్యాలు చెప్పాలంటే అది ఒక్కొక్క బైబిల్ మాత్రమే చెప్పాలి. రహస్యాలు చెప్పాలంటే దేవుడు మాత్రమే చెప్పాలి. రహస్యాలు చెప్పాలంటే క్రైస్తవుడు మాత్రమే చెప్పాలి. ప్రపంచంలో ఎవడో చెప్పలేడు. కారణం దేవుడికే తెలుసండి. మీరు అడిగే ఏ ప్రశ్నకైనా దేవుడి దగ్గరే ఉంది సమాధానం. అందుకే దేవుడు అంటున్నాడు, 1 2 3 4 5 కాదు నాయనా, 1000 ప్రశ్నలు అడుగుతాను, ఒక్కటి. ఎందుకండి మీరు పడుకోవాలి రాత్రి? చెప్పండి, ఎంతసేపు పడుకుంటారో తెలుసా? మీరు అందరూ రాత్రి పడుకుండిపోతారు. చూడండి, ఇప్పుడు 10 గంటలు మళ్ళీ లెక్క పెడతాను చూడండి. 10, 11, 12, 1 గంట, 2, 3, 4, 5, 6 గంటలు లెగిస్తే, లేకపోతే 7, 8, 9, 12 గంటల సేపు పడుకుంటున్నావు నువ్వు. ఎందుకు నీకంత నిద్ర వస్తుంది చెప్పగలరా? ఎంతసేపు పడుకొని ఏమంటారు తెలుసా? కొంతమంది పచ్చబద్ధం ఆడతారు. ఏమని? రాత్రంతా నిద్ర లేదండి. రాత్రంతా నిద్ర లేదా? ఏదో ఒకసారి ఒక 5 నిమిషాలు లేచావు, మధ్యలో 5 నిమిషాలు లేచావని 12 గంటలు పడుకొని ఏమంటున్నావు? రాత్రంతా నిద్ర లేదండి. రాత్రంతా నిద్ర లేదా? సిగ్గులేదు నీకు? బాగా పడుకొని ఏమమ్మా, ఏం పడుకుంటున్నారమ్మా? ఎందుకమ్మా మీకు ఇంత నిద్ర వచ్చింది? నీకింత నిద్ర ఎలా వచ్చింది? నీకే నిద్ర ఎందుకు వచ్చింది? నీకీ నిద్ర ఎవరిచ్చారు? దానికి ఎందుకు ఇవ్వలేదు? ఒక ఆవుకి ఎందుకు ఇవ్వలేదు? ఒక మేకకి ఎందుకు ఇవ్వలేదు? ఒక కుక్కకి ఎందుకు ఇవ్వలేదు? మీ దగ్గర ఉన్నటువంటి గోదావరిలోనికి వచ్చండి, ఇప్పుడు అందరం వెళ్ళిపోదాం. ఏముంటాయి లోన? చేపలు, ఇలసలు, పులసలు, తొలసలు ఏమంటావు కదా నువ్వు. అవన్నీ దగ్గరికి వెళ్ళి చూడు. రాత్రులు శుభ్రంగా దుప్పడ కప్పుకొని పడుకోవి. ఏం చేస్తావి? రాత్రంతా ఈదుకొని ఏమ్మా పడుకోవా? నిద్ర రాదా? నిద్ర కణాలు చచ్చిపోయా? ఈతల పోటీలండి, ఈతలు. పడుకోదేటి చేప? మానవుడు ఎక్కడి నుండి వచ్చిందంటే మరొక శాస్త్రవేత్త అన్నాడు, ఎక్కడి నుండి వచ్చిందట? చేప నుండి. మరి అదెందుకురా పడుకోవడం లేదు? అదంతేనా? చెప్పు తెగుతుంది. అది అంతేటి? సమాధానం చెప్పు. ఎందుకు చేప పడుకోవడం లేదు? ఎందుకు నువ్వు అంతసేపు నిద్రపోతున్నావు? మానవునికి ఇంత నిద్ర ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు?
ఎందుకు వస్తుంది నిద్ర? దానికి అంతేనండి వస్తుంది అంటావా? ఈ లైట్ వెలుగుతుంది, ఇప్పుడు చెప్పు ఇది ఎలాగ వెలుగుతుంది నాయన? దానికి అంతేనండి వెలుగుతుంది అంటావా? వెనకాతను ఎంత ఉంది, దడ 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 దడలాడుతుంది. అది ఉంటేనే వెలుగుతుంది నాయన. మరి ఎందుకు నీకే నిద్ర ఎందుకు వచ్చింది? వెళ్ళిపోదురు కానీ, మళ్ళీ వెళ్ళిపోయి పడుకుని పోదురు కానీ. ఇప్పటికీ చాలా సంవత్సరాలు పడుకొని వచ్చారు మీ అందరూ. 60 సంవత్సరాలు బ్రతికేవంటే ఎంతసేపు పడుకున్నావో తెలుసా? 30 సంవత్సరాలు నిద్ర తీసావు. ఏంటి 30 సంవత్సరాలు తీసావా? ఏంటి నేనా? అవి ఆశ్చర్యపోతున్నావు కదా. నువ్వే మరి. 30 సంవత్సరాలు పడుకున్నటువంటి నీవు ఇప్పుడు 1 గంట సేపు కాదు 3 గంటల ప్రసంగం చేసినా నువ్వు నోరు మూసుకొని ఉండాలి గ్రౌండ్లో. ఎందుకంటే చాలా కాలం పడుకున్నావు. ఎంతోసేపు పడుకుంటున్నారు కదర్రా. ఎందుకర్రా పడుకునిపోతున్నారు? ఎందుకర్రా నిద్ర వచ్చేస్తుంది? రాత్రి అయిపోగానే ఎందుకు పడుకోవాలి? ఇలా ఎందుకు నీకు నిద్ర వస్తుంది? దేవుడు నీకే ఎందుకు ఇంత నిద్ర ఇచ్చాడు? పోనీ దేవుడికి నిద్ర ఉందో లేదో ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదామండి. 121 కీర్తన 4వ వచనం చూడండి. కీర్తనలు 121 4వ వచనం చూడండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు ఏమని? నేను కొనకను నిద్రపోను. ఏంటి? దేవుడట కొనకడట, దేవుడేమో నిద్రపోడట. నువ్వు ప్రసంగం అవుతుండగానే ముగింపుకు వచ్చేసరికే కునుకేస్తావు. నువ్వు కునుకుతావు, నువ్వు నిద్రపోతావు. చాలామంది డ్రైవర్లు చూడండి, ఆర్టీసీ డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ, కార్ డ్రైవర్లు కానీ తెల్లవారు 5 గంటల టైంలో ఏం చేస్తారో తెలుసా? ఏదో సరిగ్గా ఏ నదిలోకో దించేస్తాడు, ఏ చెట్టుకో గుద్దేస్తాడు, ఏ బ్రిడ్జి మీద నుండో పడిపోతాడు. ఎందుకండి ఈ బస్సులు యాక్సిడెంట్స్ అవుతున్నాయి? ఎందుకండి ఈ డ్రైవర్లు ఇలాగా ప్రమాదాలు చేసేస్తున్నారు? ఏం జరిగింది? ఏం జరిగిందంటే, ఇదిగోండి ఈ యాక్సిడెంట్ ఎలా ఈ ప్రమాదం జరిగిందంటే అయ్యగారికి నిద్ర వచ్చింది. నిద్ర వచ్చిందని చూసారా? ఎంత ప్రమాదం జరిగిందో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. ఎప్పుడైనా మీరు బస్సు నైట్ టైం ఎక్కినప్పుడు ఎప్పుడైనా అనుకుంటారా, బాబు ఇతనికి పడుకుని పోతాడేమో, బాబు పడుకోకండి నాయనా పడుకోకండి అని మీరు ఎక్కుతారా? ఏదో పెద్ద బాగా నిద్ర లేనోళ్ళలాగా. చాలా బాగా మంచి డ్రైవర్ అండి, మంచి నిద్ర తీస్తాడు మధ్యలో అనుకొని మీరేం చేస్తారు? లోనకి వెళ్ళిపోయి గుర్రమని పెట్టి పడుకుంటారు. ఇతనేం చేస్తాడు? 12, 1 గంట, 2, 3 హార్న్ మ్రోగించి 4, 5 ఒక్క కునుకు కన్ను ఇలా మూసేసరికి నువ్వు పైకి వెళ్ళిపోతావు. ఎందుకండి? మానవుడు కునుకుతున్నాడు, దేవుడు ఎందుకు కొనకడు? చెప్పలేవు. ఎందుకు ఆయన కొనకడు? ఎందుకు ఆయన నిద్రపోడు? రాదా దేవునికి నిద్ర? నీకు నిద్ర ఇచ్చిన దేవుడు ఆయన ఎందుకు నిద్రపోవడం లేదు? ఎప్పుడైనా ఈ ప్రశ్నలు అడిగావా ఎవరినైనా? ఎప్పుడైనా పాస్టర్ గారండి నాకు బాగా నిద్ర వచ్చేస్తుందండి పాస్టర్ గారు మీరు బోధ ప్రారంభించగానే నాకు నిద్ర వచ్చేస్తుంది. ఏమండి నేను ఎందుకండి నిద్రపోతున్నాను, దేవుడు ఎందుకండి నిద్రపోవడం లేదని ఏ రోజైనా మీరు అడిగారా? మీరు అడగరు, మీరేమీ అడగరు. మీరు ఒకటే అడుగుతారు, ఆకాశం వాకిళ్ళు విప్పేసి మా వాకిల్లోని శుభ్రంగా పైనుండి కిందకు కురిపించి దీవెనలు కుమ్మరించాయి. ఆయన పడుకోడటండి, ఆయన నిద్రపోడట. నిద్రపోడు కొనకడు ఆయన. నువ్వు గంటలు 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 నిద్రపోతున్నావు. ఎందుకు నువ్వు నిద్రపోతున్నావు? ఆయన ఎందుకు నిద్రపోవడం లేదు? ఆ ప్రశ్నకు చెప్పలేవు నువ్వు సమాధానం. దేవుడు ఎందుకు పడుకోడు తెలుసా? దేవుడు ఎందుకు పడుకోడంటే దేవుడు కనుక పడుకోడు అంటావు.
దేవుడు ఎందుకు పడుకోడు? యోహాను సువార్త 4:24 అందుకమ్మా. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక నాయనా నేను ఆత్మని, నాయనా నేను పడుకోను. దేవుడు నేను పరలోకంలో దుప్పట కప్పుకొని పడుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుందో మరి నీకు చెప్పనవసరం లేదు. అంతే కదండి. ఆయన పడుకోవడం ఏంటండి? ఆయన నిజంగా దుప్పట కప్పుకొని పడుకున్నారనుకోండి, దేవదూతలు అందరూ బేబీ డ్యాన్స్ స్టార్ట్ చేసేస్తారు. అంతే కదండి. ఆయన పడుకోడట, ఆయనకు నిద్ర రాదట. నేను కొనకను, నిద్రపోను. ఏం దేవుడా పడుకోవు? నువ్వే పడుకోవా? ఇంకెవరిని పడుకోనివ్వవా? ప్రకటన గ్రంథం 4:8 4:8 చూడండి ఒకసారి. 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, చుట్టూను లోపలను వెలుపటను కన్నులతో నిండి ఉన్నవి. పైనటండి పరలోకంలో ఉన్న దేవదూతలలో ఉన్నటువంటి వాటికట 6 రెక్కలు, పైన కళ్ళు, లోపల కళ్ళు, అన్ని కళ్ళే. నీకు 2 కళ్ళు, ఆవుకి 2, మేకకి 2. ఇగో కుక్క గారు తిరుగుతున్నారు చూడండి, నిద్రలేదు దీనికి. ఏమ్మా పడుకోవా? నిద్రపోయింది నాయన, నిద్ర కణాలు చచ్చిపోయి. చూసారా దానికి పని ఏంటి చూసారా? దేవుడు అందుకే అడ్వర్టైజ్మెంట్ కింద టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చాడు ఒకసారి. ఎందుకంటే వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్ లేకపోతే వీళ్ళు లాంగరు. 2 పంపు పడుకోలేదండి, అటు వెళ్ళిపోయింది చూడండి, ఏదో పెద్ద ఫ్రెండ్స్ ఉన్నట్టు చీకట్లోకి. దానికి నిద్ర లేదు, నీకు నిద్ర. ఎందుకండి నీకు నిద్ర వచ్చింది? నీకింత గాఢ నిద్ర ఎందుకు వచ్చింది? పరలోకంలో దేవుడు పడుకోడట. చదువుతున్నారు. 6 రెక్కలు ఉంటే రెక్కలు లోపట వెలుపట కళ్ళుతో నిండి ఉంటేనట అవి అంటుంటాయట, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో సర్వాధికారియకు దేవుడు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు మానక. అసలు గొంతు నొప్పి ఉండదా? మధ్యలో దగ్గడం, స్టెప్స్ చేసుకోవడం, గొంతులో కిచ్ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఏమి లేవేంటి అక్కడ? రాత్రింబగళ్ళు మానక దేవా ఏడి తండ్రి నోరు నొప్పి ఏటి ఇంకా ఎంత ములం చెట్టు ఎక్కించాలా? పరిశుద్ధుడు. నోరు మీద అనంటే అలాగా అంతేనా? ఆ జనరేటర్ మీద ఎవరికైనా కనికరం ఉందా? చూడండి, దర ఆడుతుంది. అలా ఆడవలసిందే సేవకులు. దేవదూతలట పరిశుద్ధులు గాన ప్రతిగానాలు మానక రాత్రింబగళ్ళు. కునకకూడదు దేవదూతలు, నిద్రపోకూడదు దేవదూతలు. పరిశుద్ధుడు అనే ఆ మాట ఆపకూడదు. ఏటండి అంత పనిష్మెంట్ ఏంటండి వాటికి? నిద్రపోకూడదట, కన్ను మూసుకోకూడదట, గొంతులో ఆ శబ్దం ఆపకూడదట. రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు అని పిలవాలట. వాటికి నిద్ర లేదు, దేవునికి నిద్ర లేదు. నీకే ఎందుకు అంత నిద్ర వచ్చింది? జీవరాశిలో ఏ జీవరాశికి ఎందుకు నీ అంత నిద్ర లేదు? ఎవరు చెప్పలేరండి. ప్రశ్నలకు సమాధానాలు ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. చెప్పితే ఒకే ఒకటి చెప్పాలి, అదే ది బైబిల్. ఎందుకు నీకు నిద్ర వస్తుందో తెలుసా? దీని బైబిల్ తీసి చూడు. ఈనాటికి తెలియని ఒకనాటి రహస్యం ఆదికాండములో దేవుడు రాశాడు. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 11వ వచనం చూడండి.
21 ఆదికాండం 2:21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి గాఢ నిద్ర కలుగజేసాడట. ఎవరికి? ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడు. ఎందుకు దేవుడు కలుగు చేశాడు? అతనికి దేవుడు ఎందుకు గాఢ నిద్ర కలుగు చేశాడు? జంతువులలో దేనికైనా గాఢ నిద్ర కలుగు చేశాడని బైబిల్లో చదివారా మీరు? లేదు. ఏ జంతువులకి గాఢ నిద్ర లేదు. ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేశాడట. ఆ నిద్ర, దేవుడు గాఢ నిద్ర ఆదాముకి ఇచ్చాడు కనుక ఆదాము నుండి వచ్చిన హవ్వకు వచ్చింది ఏమని? గాఢ నిద్ర. ఆ ఆదాము నుండి పుట్టినటువంటి కయ్యనుకు వచ్చింది గాఢ నిద్ర. ఆదాము హవ్వ నుండి పుట్టినటువంటి రెండో కుమారుడు హేబెలుకు వచ్చింది గాఢ నిద్ర. ఆదాము హవ్వల నుండే వచ్చారండి ఈ తాటిపాక. ఈ తాటిపాకలో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు నిద్ర వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది నీకు నిద్ర? ఎవరి నుండి వచ్చింది నిద్ర? నీకే ఎందుకు వచ్చింది నిద్ర? మిగిలిన జీవరాశులకి ఎందుకు లేదు? మీ ఇంట్లో ఉన్న కోడి పడుకోదు, మీ ఉన్న మేక పడుకోదు, నీ ఇంట్లో ఉన్న ఆవు నీ అంతసేపు పడుకోదు. ఎందుకు నీకంత నిద్ర వచ్చింది? నీకు నిద్ర వచ్చింది ఇచ్చినది ఎవరు? బైబిల్ అంటుందండి దేవుడైన యెహోవా గాఢ నిద్ర కలుగజేసి. దేవుడు కలుగు చేసేటట్టండి. ఎవరికి? ఆదామునకు దేవుడు గాఢ నిద్ర ఇచ్చాడు. తొలి మానవునికి గాఢ నిద్ర ఇచ్చాడు దేవుడు. ఇంతకీ మీరు ఎవరి నుండి వచ్చారు? కోతి నుండి రాలేదమ్మా. కోతి నుండి వస్తే అసలు పడుకోరు కుర్చీల మీద. నువ్వు వచ్చింది కోతి నుండి కాదు, నువ్వు పుట్టింది కోతి నుండి కాదు, నీకు నిద్ర వచ్చింది కోతి నుండి కాదు. ఎవరి నుండి? అపోస్తలుల కార్యాలు 17:26 చూడండి. అపోస్తలుల కార్యములు 17:26 చూడండి. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు, భూమి మీద ఈ తాటిపాకలో కాపురముండుటకు ఆయన ఒకని నుండి ఆదాము ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, అబ్బబ్బబ్బా, ఒకడు, వన్ అండ్ ఓన్లీ ఎవరు? ఆదాము. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఆ ఒక్కడికే దేవుడు గాఢ నిద్ర ఇచ్చాడు. ఆ ఒక్కడి నుండే నీవు వచ్చావు, నేను వచ్చావును. ప్రపంచములో ఉన్న 700 కోట్ల మంది ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? వారందరికీ ఎందుకు నిద్ర వస్తుంది? మీరు ఎప్పుడైనా అన్నారా? ఏటోనండి రాత్రి అస్సలు నాకు నిద్రే రావడం లేదని అంటావా? శుభ్రంగా పడుకుంటావు. ఏదో మధ్యలో లెగిసిపోయినందుకు ఒక 5 నిమిషాలు పచ్చబద్ధం ఆడుతావు. ఏమని? రాత్రంతా నిద్రలేదు బ్రదర్. నిద్రలేదా? నా దగ్గర అనవలసింది. ఆ బ్రదర్ దగ్గర అనకూడదు, ఈ బ్రదర్ దగ్గర అనాలి నువ్వు. బాగా పడుకొని, నీవు పడుకునేటప్పుడు నీ ముందు ఒక కెమెరా పెట్టేయాలి. నువ్వు ఎంతసేపు పడుకుంటావో తెల్లవారు మళ్ళీ నీ వీడియో నీకు చూపిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు ఎన్ని భంగిమలతో ఎన్ని అని ఊదేవో, గురక పెట్టి పడుకొని గంటల నిద్ర. నీకెందుకు వచ్చింది నిద్ర? నీకెలా వచ్చింది నిద్ర? ఎందుకు వచ్చిందో తెలుసా? లూకాసు సువార్త 3:38 చూడండి. బైబిల్ అండి ఇది. కట్టుకథ కాదు, యథార్థం, వాస్తవం, దేవుడు రాసిన నిజమైన గ్రంథము. చూడండి ఏమనుందో. లూకాసు సువార్త 3:38 కైనాను ఏనోషుకు పుట్టాడు, ఏనోషు షేతుకు పుట్టాడు. షేతు ఎవరికి పుట్టాడో తెలుసా? ఆదాముకు పుట్టాడు. ఆదాము ఎవరికి పుట్టాడో తెలుసా?
దేవుని కుమారుడు. బా, తొలి మానవుడు ఎవరు? దేవుని కుమారుడు. మీరెవరు? ఆ కుమారుడు నుండి వచ్చిన వారు. మీరు కుమారులే, ఆదాము కుమారుడే. మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి మానవుడు నరుడు కుమారుడే గనుక దేవుడు ఏమనుకున్నాడంటే, నాయనా నేను పడుకోపోయినా మీరు పడుకుంటారా మీరు పడవలేదు, రాత్రంతా పడుకోండి, బాగా పడుకోండి. అమ్మా, ఆడవాళ్ళు చెప్పాలి నాకు ఇప్పుడు. మీరు పిల్లలకి అంటారు, కన్న వెంటనే వాడిని ఏం చేస్తారు? మెల్లిగాడికి స్నానం చేయించేసి చక్కగా వాడికి బట్టలన్నీ వేసేసి ఏమంటారు? అయి ఏమని? పడుకోరా ఎదవా. ఏమంటారు? ఏమనకండి, పడుకున్నాడు బాబు. ఆడికెందుకు నిద్ర వచ్చింది అంతా? ఎందుకంతసేపు నిద్రపోతున్నాడు? బాబు వాడిని లేపకండి బాబు, నేను పని చేసుకోలేను. ఆ దేవుడు నిజంగా ఆడిగా నిద్రపోకపోతే ఆడవాళ్ళు అందరూ చచ్చిపోతారు. ఎందుకంటే మగాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇంకా ఆడితో హింస అనుభవిస్తూ, కూర వండలేక, వంటలు చేయలేక, ఏమి వండుకోలేక, బట్టలు ఉతకలేక ఎంత నరకం అనుభవిద్దురండి బాబు. మీరందరూ నరకం అనుభవించకూడదని వాడికి దేవుడు ఏమిచ్చాడు? నిద్ర. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి నిద్ర ఇచ్చాడండి? ఏమండి, ఎప్పుడైనా మీరు దేవుడికి ఒక్క ముద్దు ఇచ్చారండి? దేవా ఏమి నిద్ర ఇచ్చావు తండ్రి, సూపర్ అంటారా? వాడికి ఎందుకండి పడుకోబెట్టేస్తున్నారు? అప్పుడప్పుడు ఏమంటారు? పెద్ద పిల్లలు అయిపోయిన పిల్లల్ని కూడా 12, 13, 14 సంవత్సరాలు వచ్చిన పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? పడుకోండి, వీళ్ళకి ఏదో పని ఉంది కావాలా. ఏమంటారు చెప్పండి? మీ మాటలేనండి, నేనే అబద్ధాలు ఆడటం లేదు. మీరు ఒరిజినల్గా డైలాగ్సే నేను డైరెక్ట్ రిపీట్ చేస్తున్నాను. ఏమని? పడుకోండి, ఏం పిల్లలు ఇంకా పడుకో, రాయ్ ఇప్పుడు చదవడానికి గట్ట ఏం లేదు, పడుకోండి. అమ్మ నిద్ర రావడం లేదు, నోరు మూసుకో, కళ్ళు మూసుకుంటే నీకు నిద్ర వస్తుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, లైట్ ఆపి టీవీ ఆపండి, మంచి చేయండి. ఏమమ్మా ఆడిని అలా పడుకోబెట్టేస్తున్నాడు? ఆడికి నిద్ర వస్తుందని, వాడిలో నిద్ర దాగుందని, వాడు గంటల గంటలు గంటల గంటలు పడుకోగలడని. నీకే ఎందుకమ్మా ఇంత నిద్ర ఇచ్చాడు? నీకే ఎందుకయ్యా అంత నిద్ర ఇచ్చాడు? పిల్లలరా, మీ పిల్లల గనుక మీరేమంటారు? పడుకోండి అంటున్నారా? మరి నాకు మీరు పిల్లలైనప్పుడు నేను మిమ్మల్ని పడుకోబెట్టద్దా? పడుకోండి ఆయన, రాత్రి అయిపోతుంది, 10 అయిపోతుంది, పడుకోండి. పడుకుని పోదాం ఇప్పుడు. ఊరుకోరు మీరు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏటండి దేవుడు ఎంత మంచి నిద్ర నీకే ఇచ్చాడండి. ఆయన కొనకుడు నిద్రపోడు, ఆయన ముందున్న దేవదూతలు నిద్రపోవు, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు, పురుగులు, దోమలు ఇవన్నీ చూడండి ఏవి పడుకోవండి. పడుకో ఎందుకు? వాటికెందుకు నిద్ర? అవెందుకు పడుకోవాలి? ఎప్పుడైనా మీరు నిద్ర మాత్రం లేచారా? వాటికి నీకేస్తావు అంతేనా? నువ్వే వేసుకుంటావు వాటికయ్యు. ఎందుకంటే దానికే అవసరం లేదు. పర్లేదులేండి, నేను స్టాండింగ్లోనే ఉండిపోతానంటది ఆవు. నేను ఊరి మీద తిరుక్కొని ఉంటానంటే రాత్రి అంతా దెయ్యంలాగా అనుకుంటుంది కుక్క. అవన్నీ నిద్రపోకుండా నీకు నిద్ర ఇచ్చినప్పుడు నువ్వేమనాలి దేవుడితో? ఎంత నిద్రిచ్చావయ్యా? రాత్రి గంటలు పడుకున్నాను నాయన. ఏమి నాయన నిద్రిచ్చావు? కొడుకురా, పిల్లలరా, మీరు పడుకోండి ఆయన, పడుకోండి. పగలు వస్తుంది కదా, ఏం చేస్తారో తెలుసా మీరు? యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం.
పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. పగలున్నంత వరకు, పగలు. రేపు తెల్లవారి 6 గంటలు వస్తుందా? ఏం చేయాలి మీరు? డ్యూటీకి కాదు వెళ్ళవలసింది, ఊరి మీద తిరగడానికి కాదు, బడికి వెళ్ళిపోవడానికి కాదు, ఉద్యోగం చేయడానికి కాదు. దేవుడు అంటున్నాడు, 12 గంటలు నిద్ర ఇచ్చాను కదరా, రాత్రి అంతా పడుకున్నావు కదరా, మరి నువ్వేం చేయలేరు? తెల్లవారి పగలున్నంత వరకు మనము నన్ను పంపిన వాని క్రియలు మనము నేనొక్కడే కాదు, యేసునైనా నేనే కాదు, మీరందరూ, ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులందరూ పగలు తెల్లవారు రాగానే ఏమనుకోవాలి? టిఫిన్ చెయ్యాలి అనుకోకూడదు, దేవుని పని చెయ్యాలి. పగలు రాగానే దేవుని పని చెయ్యాలి. ఎందుకు? నీకే గొంతిచ్చాడు. జీవరాశులలో ఏ జీవరాశికి భాష లేదు. హిందీ రాదు, తమిళ్ రాదు, తెలుగు రాదు, కన్నడ రాదు, మలయాళం రాదు. ప్రపంచంలో ఏ కుక్కైనా భౌ, తమిళ్లోనమ్మా భౌ, హిందీలోనూ భౌ. ఏమమ్మా భాష రాదా? రాదు. ఏమి శాస్త్రవేత్త దీనికి భాష రాదు? అదంతే. ఏమనాలండి, పరిగెట్టించాలి కదండి తాటిపాకలో నుండి. దానికి భాష ఇవ్వలేదు, దానికి నీలాంటి పాడే స్వరము లేదు. వాటికే కానీ ఒకవేళ పాటలు పాడే కానీ లక్షణం వాటికి ఉంటే అవి పాడుకున్నాండి. పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ అని అనుకొని, బౌమ్ అనుకొని. పాపం అండి, మూగజీవులండి. అవి మూగవి, ఇవి మూగవి, ప్రకృతిలో ఉన్నవి మూగవి. నీకు ఉదయం లేస్తే గడ 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 వాగుడే వాగుడు. అంతేనా? కొంతమంది ఉంటారండి ఆడోళ్ళు బుర్ర తినేస్తుంటారండి. మా దగ్గర ఉన్నారండి, ఇలా చెంపలు ఇలాగా లెగిసిపోతాయి మాకు. మాటలు ఏంటి, పడుకున్నోడిని లేపి కాల్ చేసి కొంచెం నా కబుర్లు చెప్పండి. అమ్మ బాబు ఏటమ్మా కబుర్లు చెప్పడం? అప్పుడప్పుడు నేను అనుకుంటాను, నువ్వు కుక్కవైనా బాగు, నువ్వు సైలెంట్గా ఉన్నది. చూసారా, రోడ్డు మీద సెల్ ఫోన్ టాంగ్ టాంగ్ టింగ్ టింగ్ అంటుంటా. ఎందుకు అంటున్నా అంటే, ఉత్తనే ఖాళీ లేదు, గొంతిచ్చాడు నోరిచ్చాడని వాక్కోవడానికి గంటలు మాట్లాడుకోవడం, బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పడం. నీకే స్వరం ఇస్తే నువ్వు మాట్లాడవేటి? నువ్వేమంటున్నావు? మాట్లాడుకోవడం లేవు. సినిమా డైలాగ్ కాదు. ఏమంటున్నారండి ఈరోజు? మాట్లాడుకోవడం లేవట. మాట్లాడుకోవడం లేవేటి? మాట్లాడుకోవాలి. దేవుని గురించి మాట్లాడుకోవాలి, దేవుని గురించి చెప్పాలి. పడుకున్న వాళ్ళందరినీ లేపమని చెప్పాలి. ఎందుకు నీకు నిద్ర వస్తుంది? ఎలా వచ్చింది నిద్ర? ఎందుకు పడుకుంటున్నావు? ఈ నిద్ర ఇచ్చిన దేవుడు ఎవరో చెప్పగలవా నువ్వు? ఎవరండి మాట్లాడుతున్నారు? ఎవరు దేవుని కోసం చెబుతున్నారు చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడైనటువంటి యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి, నాయనా నీకిస్తున్నటువంటి ఈ నిద్రే నీ భార్యకి వస్తుంది. మీరిద్దరికి వచ్చిన ఈ నిద్రే మీ నుండే పుడతారు పిల్లలు, వాళ్ళకి వస్తుంది. అందుకేనండి మనం పడుకుంటాం, మన పిల్లలు పడుకుండిపోతారు, రాత్రి అయిపోగానే పడుకుంటారు. ఎందుకండి రాత్రంతా వస్తుంది చెప్పండి? యోబు గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం చూడండి. యోబు గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. చీకటిలోని రహస్యములను, చీకటిలోను, ఇప్పుడు చెప్తాను చూడండి, చీకటిలో నైట్ చీకటి, ఈ చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరుచుచు, దేవుడట చీకటిలోని రహస్యాలు బయలుపరుస్తున్నాడట. ఏంటది రహస్యం చెప్పాలా? అడుగుతాను జాగ్రత్తగా మీరు ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ భూమి ఉంది చూశారు, ఈ భూమి మొత్తం గుండ్రంగా చాలా పెద్ద భూమి ఉంది అంటున్నారు. ఇప్పుడు మనం తాటిపాకలో ఉన్నాం. ఇదంతా ఏముంది?
చీకటి. చూసారా, ఇదంతా చీకటేనండి. భూమంతా ఒకేసారి చీకటిలో ఉందా? చెప్పాలి. భూమంతా ఒకేసారి చీకటిలోకి వెళ్ళిపోతుందా? సగం భూమి మాత్రమే చీకటిలోనికి వెళుతుందా? ఇప్పుడు మీకు చీకటి అయితే అమెరికాలో ఉన్నవాడికి ఏమవుతుంది? పగలు. ఏమంటే అమెరికాలో ఉన్నవాడికి ఎందుకండి వెలుగొచ్చింది? వాడికెందుకు పగలు, నీకెందుకు రాత్రి? పోనీ పిల్ల పడుకుంటారన్నప్పుడు భూమి అంతటికి ఒకేసారి దేవుడు ఇచ్చేవచ్చు కదా చీకటి, అంతే కదండి. శుభ్రంగా అందరం పడుకుంటా, ఫుల్ చీకటి. కానీ అమెరికాలో ఉన్నవాడికట ఇప్పుడు పగలట, రేపు నీకు పగలయ్యేసరికి అమెరికాలో ఉన్నవాడికి వాడికి రాత్రట. ఎందుకు భూమిని దేవుడు సగం వెలుగు సగం చీకటితో ఎందుకు ఉంచాడు? వెలుగు చీకటిలో ఆంతర్యం నీకు తెలుసా? ఎందుకు భూమి ఒకేసారి చీకటిలోకి వెళ్ళిపోలేదు? శాస్త్రవేత్తలు చెప్తారా? వాడు అసలు చెప్పలేడులేండి, ముందే చెప్పినాడు వెర్రోడని. ఎవరు చెప్పగలరు? దేవుడు అడిగే ప్రశ్నల్లో 1000 ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను మీకు. భూమంతా ఎందుకు ఒక్కసారే చీకటిలో లేదు? ఎందుకు లేదో తెలుసా? మనమంతా ఆయన పిల్లలమండి. మనమంతా ఒకేసారి భూమి మీద పడుకుని పోయి అనుకోండి, దేవుడికి ఎలా ఉంటుంది? ఏట్రా మీ అందరూ చీకటిలో పడుకుని పోతే నేనేట్రా ఒంటరిగా? పరలోకంలో బోర్రా బాగోదు. అందుకో పని చేయండి, తాటిపాకలో ఉన్నోళ్ళు అందరూ ఇప్పుడు పడుకోండి, అమెరికాలో ఉన్నోళ్ళు లేస్తారు. వాళ్ళు లేచినప్పుడు వాళ్ళని చూసుకుంటాను, మీరు లేచినప్పుడు మిమ్మల్ని చూసుకుంటాను. పిల్లల కథ వచ్చేస్తున్నాడు చూడాడు, ఆడు మరి ఎక్కడా ఉండడు. అగో అగో బయలుదేరాడు చూడండి, అది చూడండి. ఏమి నాయనా, ఏమి నాయనా, చూసారా? అది సంగతే. ఇప్పుడు పాలు ఇవ్వాలా సత్యనారాయణ గారు? చూసారు ఎంత సైలెంట్గా ఉన్నాడు? మీరందరూ పడుకుండి పోతే ఎలాగా? వీళ్ళు కూడా మధ్యలో లేచిపోతారు తెలిసిన, పడుకున్న టక్ మళ్ళీ లేచిపోతారు. ఏది మా అమ్మేది, మా నాన్నేడి, ఎక్కడున్నారు అనుకొని లేపేసి ఏడ్చేసి పాస్ పోసేసి, ఏటండి వాళ్ళు? ఆడే పాపం ఒంటరిగా ఉండలేడట, పడుకున్న మనల్ని లేపాలట. మరి దేవుడు, మనం అంతా దేవునికి పిల్లలేమైనప్పుడు భూమి మీద అందరూ ఒకేసారి పడుకుంటే ఎలా అండి? అందుకే దేవుడు అనుకున్నాడు, ఆయన భూమిని సగం ముక్కలు చేస్తానరా, సగం సగం పడుకోండిరా, సగం సగం పడుకోండి. అందుకే 2012కు యుగాంతం వస్తుంది అన్నాడు పాపం శాస్త్రవేత్తలు అందరూని. పోనండి, మీరు వెళ్ళండి. అందుకే మరి ఎందుకు నిద్ర వస్తుందో శాస్త్రవేత్తలు అడిగి రండి నా దగ్గరికి, వెళ్ళండి. మరి అది సందేహమేనండి. ఏంటి మీరు అడిగింది తప్పులేదు రండి. ఈ సందేహంలో మీకు మొదట నేను ఒక ప్రశ్న అడిగాను, ఎందుకు నిద్ర వస్తుందని శాస్త్రవేత్తలను అడిగి నాకు చెప్పండి. రైట్, ప్రియమైన దేవుని పిల్లారా, నిద్ర వదిలిసింది మీకు. కరెక్టే సార్, కరెక్టే, మీరు అనుమానమే అడిగారు, మీరు తప్పు లేదు. రైట్, కూర్చోబెట్టండి. రైట్, స్టడీ. ఈ భూమి మీద ఒకేసారి మానవులందరూ ఎందుకు పడుకోవడం లేదో శాస్త్రవేత్తలను అడగండి, చెప్పలేడు. ఏ శాస్త్రవేత్త చెప్పలేడు. భూమికి ఎందుకు సగం వెలుగు రావాలి, భూమికి ఎందుకు సగం పగలు చీకటి రావాలి, వెలుగు చీకటిలు ఎందుకు వస్తున్నాయి, ఇప్పుడు ఎందుకు రాత్రి వచ్చింది, రాత్రి ఎలా వచ్చింది, దీనిని ఇచ్చింది దేవుడండి. ఎందుకో దేవుడంటే మానవుడు నమ్మలేకపోతున్నాడు. దానికదే వచ్చింది అంటే నమ్ముతున్నాడు. నీకు నువ్వే పుట్టావా? లేదే. నీకు నువ్వే పుట్టగలవా? లేదే. నీ తల్లి నిన్ను కనాలి, లేకపోతే నీవు రాలేవు. అలాగే తొలి మానవుణ్ణి దేవుడు కనాలి,
దేవుడు చెయ్యాలి. అందుకే మానవులందరూ పుట్టారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద దేవుడు మానవునికి మాత్రమే నిద్ర ఇచ్చి, నాయనా రాత్రి పడుకోండి, పగలు నా పని చేయండి, నా గురించి చెప్పండి, అనేక మందికి ఈ మాటలు అందించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత నిద్ర ఇచ్చినటువంటి ఆ దేవుని కోసం ఈరోజు ఎంతమంది తెల్లవారి లేచి దేవుని పని చేస్తున్నారో ఈ గ్రౌండ్లో ఉన్న మీ అందరూ క్రైస్తవులు చెప్పాలి నాకు. ఇంతసేపు పడుకున్నావే, తెల్లవారు లేచి ఏమనుకోవాలి? దేవా, కొంచెం నీ గురించి 1 గంట అయినా 2 గంటలైనా 3 గంటలైనా పని చేస్తాను నాయన అని అంటున్నావా? లేదు. ఏం చేస్తున్నావు? రాత్రంతా పడుకుంటావు, పడుకునే ముందు చెప్పేస్తావు ఏమని? దేవదూతల్ని కాపలా ఇచ్చి నాయనా. ఏమమ్మా? అదంతే. రాత్రి దేవదూతల కాపలా కాయాలట, ఆయన కొనకూడదు, నిద్రపోకుండా ఉండాలట, నువ్వు మాత్రం బాగా పడుకోవాలట. ఇంతసేపు పడుకున్న తర్వాత తెల్లవారు లేచి ఏం చేసావు? అప్పుడప్పుడు భర్త అంటాడు, ఏటే గడిగడి పడుకోవడమేనేటి, తెల్లవారు లేచి టిఫిన్ చేయి. ఏమంటారు భర్తలు? ఏం తెల్లవారులే, ఏ టీ ఏది, కాఫీ ఏది, టిఫిన్ ఏది? ఏ కట్టుకున్నందుకు భార్య మీద నువ్వు అంత చలాయిస్తావా? తెల్లవారు లేచి టిఫిను చేయలేదు నువ్వు, ఇంకా అలా నాతో పాటు సమానంగా పడుకోవడమేనా? ఇలాంటి డైలాగు భర్తలు. దేవుడేమనాలి చెప్పు? గంట నిద్ర ఇచ్చాడా? కోడిలాంటి నిద్ర ఇచ్చాడా నీకు? గంటల 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 గంటలు 12 గంటలు పడుకున్న నీవు పగలు లేచి ఏం చేశావు? కనుక ఇంత నిద్రిచ్చిన ఈ మానవులు నా గురించి ఆలోచించడం మానేశారు. నా పనే చేయడం లేదు, పగలంతా డ్యూటీకి వెళ్ళిపోతారట. అందుకే దేవుడు థామస్ అల్వా అనే అతన్ని పుట్టించుకున్నాడు. అతనితో బలుబు కనిపెట్టాడు. నాయనా, పగలు డ్యూటీకి వెళ్ళిపోతారట, పోనీ సాయంత్రం ఖాళీగా ఇంటికి వస్తారట. అలాంటి వాళ్ళ కోసం ఓ పని చేయి, నువ్వు బలుబు కనిపెట్టావు కదా, ఈ బలుబు ఇగో ఇక్కడొక బలుబు, అక్కడో బలుబు, అక్కడో బలుబు, రోడ్డు మీద ఒక బలుబు, ఇంకో బలుబు పెడతాం. సాయంత్రం చెప్పండి ఏమని? ఈనాటికి తెలియని ఒకనాటి రహస్యం అని పెట్టండి. రాత్రి చెప్పండి. ఏటండి దేవుడు ఎందుకండి బలుబు కనిపెట్టాడు అతని ద్వారా? రాత్రి పడుకునే నీవు కనీసం 10 గంటలకు ఇంటికి వెళ్ళే నీవు 7 గంటల నుండి 9 గంటల వరకైనా నా ప్రసంగాలు విని, నా మాటలు విని, నా గురించి తెలుసుకొని నిద్రపోయే ముందు నిద్రించిన దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలనే మంచి ఉద్దేశంతోనేనండి దేవుడు ఈ బలుబును కూడా ఆదామును కలుగు చేయక మునిపే ఈ సరుకంతా దేవుడి మట్టిలో పెట్టేశాడు. ఈ తాటిపాకులో ఎన్నోసార్లు పేలిపోయాయి, మంటలు మంటలు. అందులో ఉన్న గ్యాస్ ఎవరు పెట్టారు? దేవుడు కాదా? ఇందులో నూతిలో నీళ్ళు ఎవరు పెట్టారు? దేవుడు కాదా? ఈ మట్టిని ఎవరు చేశారు? దేవుడే కాదా? ఈ ప్రకృతిని అంతటిని ఎవరు కలిగించారు? దేవుడు కాదా? ప్రకృతిని అంతటిని కలిగజేసి వాటికన్నిటికీ నిద్ర రాకుండా చేసేసి వాటినన్నిటినీ మీకు బలిగా చేసేసి ఇంత అద్భుతమైన జీవితం మీకు ఇచ్చిన తర్వాత ఆ దేవుని కోసం ఏం చేసావమ్మా చెప్పు? ఏమీ చెయ్యకుండా రాత్రంతా నిద్రపోయి పగల కూడా నీ పనే చేసుకుంటే దేవుడు ఏం చెయ్యాలనుకున్నాడో తెలుసా? ఇక్కడ నిద్రపోతున్న నీవు నా పని చెయ్యలేనందుకు నరకములో నీకు నిద్ర లేని జీవితాన్ని నీకు కలుగజేస్తాననుకున్నాడు దేవుడు. చూడండి ఏమనుందో బైబిల్లో. 1 పేతురు 2 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మా నీ వలన లాభము సంపాదించాలనుకుంటారు క్రైస్తవులు. వారికి పూర్వము నుండి విధింపబడిన నాశనము తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి
నిద్రపోదు. కునికి నిద్రపోదు. దేవుడు కొనకడు, నిద్రపోడు. దేవుని కోసం బ్రతకని వారికి నాశనము. కొనకదు, నిద్రపోదు. నిన్నెప్పుడు నాశనం చెయ్యాలని చూస్తుంది అది. ఎందుకంటే బాగా నీ పనుల్లోనే ఉన్నావు. ధనవంతుడు ఉన్నాడటండి. విలియం పాట రెడీ చేయి. ధనవంతుడు ఉన్నాడట, ప్రతి దినము బహుగా సుఖపడ్డాడట. ముందు లాజరు గారు ఉండేవారట. ఆ లాజరు గారికి మాత్రం నిజంగా ధనవంతుడు చేసినటువంటి ఒక పెద్ద హెల్ప్ ఏంటంటే, అతను తినేసినటువంటి రొట్టె ముక్కలు బయట ఉన్నటువంటి లాజరుకి వేసాడట. ఆ రొట్టె ముక్కలతోనే లాజరు గారు బ్రతికారట. అయితే ఒకరోజు మరణం వచ్చింది. ముందు లాజరు గారు చనిపోయారు. కురుపులతో ఉన్నాడు, కుక్కలు నాకుతున్నాయి. అలాంటి వాడు ముందు చచ్చిపోయాడు. కానీ ఆ లాజరు చనిపోయిన తర్వాత ధనవంతుడు చచ్చిపోయాడు. ఎవడైనా చచ్చిపోవాలి కదండి, చనిపోవాలి. ధనవంతుడు చనిపోయాడు. వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో, ఏమైపోయిందో అన్న పచ్చి నిజాన్ని చెప్పినది యేసుక్రీస్తు వారండి. మరణించిన వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చెప్పమనండి. ఎవడు చెప్పలేడు. ఎవరు చెప్పాలి? మరణించి లేచిన వ్యక్తి అయినా చెప్పాలి, దేవుడైనా చెప్పాలి. ఇద్దరు చెప్పాలి. చనిపోయిన వాడైనా చావు గురించి చెప్పాలి, మరణం ఇచ్చిన దేవుడైనా చావు గురించి చెప్పాలి. అలాంటి దేవుడండి. మానవునికి జీవితం ఇస్తే ధనవంతుడట, ప్రతి దినము బాగుగా సుఖపడేవాడట, అన్ని తినేవాడట, చక్కగా భోంచేసేవాడట. దేవుడంటే అతనికి భక్తి లేదు, దేవుని మీద నమ్మకం లేదు, దేవుని వదిలేశాడు. లాజరు కురుపులతో నిండి ఉన్నాడు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? నరకానికి ఎందరో వచ్చారు, వేదనకరమైన స్థలములోనికి ఎందరో వచ్చారు. దేవుని నమ్మక వాళ్ళ కోసమే బ్రతికిన వారు ఎందరో వచ్చారు. కానీ దేవుడండి బైబిల్లో చెబుతున్నాడు, ఈనాటికి తెలియని ఒకనాటి రహస్యం చెప్తున్నాను. ధనవంతునికి మాత్రమే అబ్రహాముతో మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు? ధనవంతుడు తప్ప ఇంకెవరైనా మాట్లాడుకున్నారా? చెప్పలేదు బైబిల్లో. ధనవంతునికే ఎందుకు మరి అబ్రహాముతో మాట్లాడుకునే ఛాన్స్ ఇచ్చాడు దేవుడు? గిన్నెడు చల్లనీళ్ళిస్తేనే మర్చిపోను అన్న ఆ దేవుడు రొట్టె ముక్కలే లాజరుకి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చెయ్యాలి? పోనీలేరా, రొట్టిచ్చినందుకైనా ముక్కిచ్చినందుకైనా నీకు నేను అక్కడ అబ్రహాముతో ఇంటర్వ్యూ ఇస్తాను. మాట్లాడు. ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడాడో అది లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వరకు ఉంది. దీనిని యథార్థ సంఘటనగా కళ్ళకు మీకు కట్టినట్టుగా ఎలా చనిపోయాడో, చనిపోక ముందు ఎలా బతికాడో, ఎలా వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడో, ఎలాగ కాలిపోతున్నాడో కళ్ళకు కట్టినట్టుగా మేము తీసినటువంటి ఈ వీడియో క్లిప్పింగ్ సాంగ్స్, కొత్త పాటలు ఒక్కసారి మీరు చూడండి. ఇంగ్లీష్లో ఉంటాయి మాటలు, కానీ కిందన మీకు అవి తెలుగులో రాశాం. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా కిందన తెలుగు మీరు చదువుకుంటే మీకు అర్థమైపోద్ది. లైట్స్ ఆఫ్ సాంగ్ ప్లే చేయండి.
ఏలీ ఏలీ లామా సబక్తాని అని కేక వేశాడు. దూరంగా ఉన్న వాళ్ళకి వినపడుతుందా లేదా? వినపడుతుందా లేదా? వినపడుతుంది. రాస్తున్నారాన్ని బిగ్గరగా కేక వేసి పడిపోయాడు. ప్రాణము విడిచాను రాశారు. ప్రాణము విడిచాడా, స్పృహ కోల్పోయాడా ఎలా తెలుస్తుంది? దూరంగా చూసిన వాళ్ళకి ప్రాణము విడిచాడా, స్పృహ కోల్పోయాడా ఎలా తెలుస్తుంది? దూరంగా చూసిన వాళ్ళకి ప్రాణము విడిచను అనుకున్నారు, ప్రాణము విడిచినను రాశారు. That we kill Christ Jesus, son of Mary. They didn't kill him, nor did they crucify him. We say it is cruci, F-I-C-T-I-O-N fiction. It is a fiction. నేను చావను, నేను చావను, సజీవుడను. యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించలే కానీ నన్ను మరణానికి అప్పగించలేదు. చూడండి ఎంత స్పష్టమైన లేఖనం. నేను చావను అంటున్నారు. ఎవరండి ఆ వ్యక్తి? చావనటువంటి వ్యక్తి. He was not crucified, neither was he killed. But while speaking to a Christian, I can prove from his Bible that even agreeing that the Bible is the word of God, Jesus Christ, he was not crucified, neither was he killed. మూడో వాదన ప్రకారం యేసుకే శిలువ వేశారు. కానీ రోమన్ సైనికులు వెళ్లిపోయాక కొంతమంది అనుచరులు క్రీస్తును కిందకు దించారు. అప్పుడు ఆయన ప్రాణాలతోనే గాయాలకు మందు రాసి రహస్య ప్రదేశంలో చికిత్స చేశారు. కొద్ది రోజుల తరువాత యేసు కోలుకున్నాడు. అయితే క్రీస్తు బతికి ఉన్నాడని తెలిస్తే రోమన్ పాలకులు, మత పెద్దలు మళ్ళీ శిలువ వేస్తారని ఈ విషయాన్ని రహస్యంగా దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తాను చెప్పదడి. Dare you touch me? Do you want me to be unclean as well? I shouldn't even allow you to beg at my gate. Forgive me, sir. Forgive me. I have not eaten in days. I wondered if I might have some of the scraps that fall from your table. Scraps that fall from my table. సత్యం ధర్మం మార్గం మోక్షం సర్వజ్ఞాని క్రీస్తే, ప్రేమ జాలి కరుణ త్యాగం చూపించాడు క్రీస్తే. పరిచారకుడు, ప్రజా సేవకుడు, రక్షకుడు, అలాంటి వారెవరు లేరు. మనిషిని చేసిన దేవుడు ఎవరో చెప్పింది అతడే. ఈ ప్రజలను దేవుని యొద్దకు చేర్చే మార్గం యేసొకడే. లోకానికి యేసే విధాత, ప్రపంచ మోక్ష ప్రదాత క్రీస్తే. క్రీస్తే శక పురుషుడు, యుగ పురుషుడు, లోకానికే రక్షకుడు క్రీస్తే. మనిషి దేవుని కోసం క్రీస్తుని సిలువ వేశారు యూదులు. అతనికి నిద్ర లేకుండా సమాధి చేసిన తర్వాత సమాధిని గెలిస్తే అబద్ధం అని చెప్పింది ఆనాడు యూద జాతి. ఆయన లేవలేదని ఏ యాజకులైతే, ఏ యూదులైతే ప్రకటించారో, ఇస్లాంలోని అనేక మంది క్రీస్తు విరోధులు అసలు యేసు సిలువ వేయబడలేదన్నారు, యేసు సమాధిలో పెట్టబడలేదన్నాడు, యేసు ఇండియాకి వచ్చాడన్నాడు, ఆ యేసు కాశ్మీర్లో ఉన్నాడన్నాడు, ఆ యేసు 12వ ఏట పెళ్లి చేస్తుంటే తనకు పెళ్లి ఇష్టం లేక ఎడ్ల బండి మీద కాశ్మీర్ వచ్చేసాడట. బయట వాడు నీవు నమ్మిన యేసుక్రీస్తుని ఒక బజారు వ్యక్తిగా, ఒక అబద్ధికుడిగా చిత్రీకరిస్తుంటే ఆ యేసును ధరించుకున్న నువ్వు 4 గోడల మధ్య శవాలా ఉండిపోతావా? వీరావేశంతో మీసం మీద చెయ్యేసి తొడగొట్టి బయటకు వస్తావా? న్యూస్ ఛానల్స్ కూడా ఏర్పాటు చేసి ఊరిలో ఉన్నటువంటి ప్రపంచంలో జరుగుతున్న సన్నివేశాలన్నిటినీ చూపించి ఆ దేవుని గురించే నువ్వు చెప్పకపోతే నీకు ఏం చెయ్యాలి? నాశనము కునికి నిద్రపోదు.
నాకు నిద్ర లేకుండా చేసిన నీకు నిద్రపోనివ్వను. దేవుని కోసం బ్రతుకుతావా? రా స్వర్గానికి. అక్కడెందుకు పడుకుంటావు? స్వర్గంలోకి వెళ్ళి దేవుడి దగ్గర అడుగుతావా దుప్పటి ఎక్కడ ప్రభువా అని? ప్రభువా సుఖం అన్నావు కదా నాయన, స్వర్గం అన్నావు కదా, ఏది అనుభవించడానికి వెళ్ళే నీకు దేవుడు అన్నాడు, నేను నిద్రపోను, నా దగ్గరకు నీకు నిద్ర లేని లోకములో నిద్ర రాకుండా ఎన్ని అనుభవిస్తావో అనుభవించు స్వర్గములో. ఆ లోకం కావాలనుకుంటున్నారా మీరు? అని దూరంగా ఉన్న వాళ్ళకి వినపడుతుందా లేదా? వినపడుతుందా లేదా? వినపడుతుంది. రాస్తున్నారని బిగ్గరగా కేక వేసి పడిపోయాడు. ప్రాణము విడిచాను రాశారు. ప్రాణము విడిచాడా? ప్రభు కోల్పోయాడా? ఎలా తెలుస్తుంది? దూరంగా చూసిన వాళ్ళకి ప్రాణము విడిచాడా? ప్రభు కోల్పోయాడా? ఎలా తెలుస్తుంది? దూరంగా చూసిన వాళ్ళకి ప్రాణము విడిచను అనుకున్నారు. ప్రాణము విడిచను రాశారు. ఇలాగా ఈ దూరములో ఇంత ఖర్చు పెట్టి ఎందుకు చేశారు? That we kill Christ Jesus, Son of Mary. They didn't kill him, nor did they crucify him. ఆ ధనవంతుడి దగ్గరికి మీరు వెళ్ళిపోకూడదు. Cruci, F-I-C-T-I-O-N, వాడు చేసిన తప్పు. It is a fiction. నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించావు. ఆ గురించి ఏం చేసావు? నేను చావను, సజీవుడనై యెహోవాను వివరించెదను. ప్రకృతినే ఎంతో ఇచ్చాను, నిద్ర ఎంతో ఇచ్చాను. ఈ సృష్టిని కలిగించినప్పుడు కూడా నేను ఈ సృష్టిలో ఉన్న ఏ పండు కాయ తినకుండా ఆదాముతో నువ్వే తినరా అని చెప్పాను. ఇంత ఇచ్చినందుకు నా గురించి నువ్వు ఏమి చెప్పనందుకు ఏం కావాలి చెప్పు. అందుకే దేవుడు ఈ ప్రపంచానికి చివరి గడియ మేలు కొలుపుగా నిద్రపోతున్న ఈ మానవులందరినీ ఒక్కసారి తన మాటలతో లేపాలనుకున్నాడు. ఏ టైటిల్ పెట్టినా వీళ్ళు రారని ఈనాటికి తెలియని ఒకనాటి రహస్యం అనే టైటిల్ పెట్టించి మిమ్మల్ని రప్పించాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మీ మీద మాకు కోపం లేదు. మనమంతా దేవుని పిల్లలం. మరణంతో ఒకరోజు వెళ్ళిపోవాలండి. ఎంత కోటీశ్వరుడైనా ఎవరైనా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే ముందు అందరికీ అన్నీ చేసిన నీవు దేవునికి ఏం చేసావో ఈ రాత్రి ఆలోచించు. ఈరోజు వరకు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. ఈరోజునే నిర్ణయించుకో. ఈరోజు నువ్వు మారిపో. ఈరోజు నుండి దేవుని పని చేస్తానని చెప్పు. ఇదిగోండి ఇక్కడ స్థలం తీసుకుంటున్నారట. మీరు కూర్చున్న దగ్గరే ఈ స్థలంలో ఒక చక్కటి మహాజ్ఞానాన్ని నేర్పించే కళాశాల కట్టాలని అనుకుంటున్నారు. రేపు వచ్చినప్పుడు కానుకలు వెయ్యాలనుకుంటే వెయ్యండి, వెయ్యకపోయినా పర్లేదు, అక్కడ చూసుకుందరు. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, ఇంక ఈ రాత్రికి మీరు నిద్ర ఉండదు. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ పిల్లలకు చెప్పవలసింది చెప్పాను, అర్థమవ్వదని చూపించాను. చూసి అంత అర్థం చేసుకొని మీ గురించి ఏమీ ఇంతవరకు చేయని వారు ఉంటే ఈ రోజు నుండి మీ గురించి బ్రతకాలి. మీరు చేసిన మేలు